Shahin. Welcome back to our channel. Today we'll discuss Intermediate First Year 1A chapter number 10 Properties of Triangle exercise 10B. First Roman first problem. Express summation R1 into cot A by 2 in terms of S. Okay, see. Given summation R1 into cot A by 2 equal to summation R1 means S into tan A by 2 into cot A by 2. Okay. Summation S into tan A by 2 means what beta? 1 by cot A by 2 into cot A by 2. Cot A by 2 cancel. Summation S. Summation S means S plus yes, that means 3 yes. So this is the required solution. Okay, the problem. Show that summation A into cot A equal to 2 into capital R plus small r. Okay, given LHS equal to summation A into cot A. Summation A means 2r sin A. Cot you can write cos A by sin A. Sin A cancel. 2r is a constant. You can write left side of a summation into cos A. 2r into summation cos A means, can I write this one cos A plus cos B plus cos C ma? Okay. 2r into transformations ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం కదా లాస్ట్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్లో కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సికి మనము ఆర్హెచ్ఎస్ ఏం ప్రూవ్ చేసాము? 1 ప్లస్ 4 ఇంటూ సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. ఓకే, ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేట్స్ నుంచి. ఓకే, ఎస్. 2 ఆర్ని లోపల మల్టిప్లై చేద్దాం. ఆర్ ప్లస్ 4r ఇంటూ సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. 2 ఇంటూ ఆర్ ప్లస్ దీన్ని అంతటిని మనము స్మాలర్గా రాయొచ్చు కదన్న, స్మాలర్ వాల్యూనే కదా అది. ఓకే, ఇదే కదా ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లం. In triangle ABC, prove that R1 plus R2 plus R3 minus R equal to 4R. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము R1 ప్లస్ R2ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. తర్వాత R3 మైనస్ Rని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే టర్మ్స్ పెద్దగా వస్తాయి కదన్నా, అందుకనేసి. ఆ తర్వాత ఈ రెండింటి నుంచి వచ్చిన టర్మ్స్ని యాడ్ చేద్దాం. ఓకేనా? ఎస్. R1 ప్లస్ R2 ఈక్వల్ టు R1 అంటే 4r సైన్ ఏ బై 2. R1 కాబట్టి సైన్ అనేది ఫస్ట్లో ఉంటుంది, రిమైనింగ్ కాస్లో వస్తాయి. కాస్ బి బై 2 కాస్ సి బై 2 ప్లస్ R2 అంటే సైన్ సెకండ్ టర్మ్లో వస్తుంది. 4r కాస్ ఏ బై 2 సైన్ బి బై 2 ఇంటూ కాస్ సి బై 2. రెండింట్లో నుంచి 4r ఇంటూ కాస్ సి బై 2ని కామన్ చేద్దాం. 4r కాస్ సి బై 2 వెళ్ళిపోతే ఫస్ట్ టర్మ్లో సైన్ ఏ బై 2 ఇంటూ కాస్ బి బై 2 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ 4r కాస్ సి బై 2 కామన్ అయిపోయింది, మిగిలిండేది కాస్ ఏ బై 2 సైన్ ఏ బై 2. ఏదైనా ఫార్ములా కనిపిస్తుందా మనకి? ఎస్, 4r ఇంటూ కాస్ సి బై 2
sin A cos B ప్లస్ cos A sin B. sin of A ప్లస్ B కదా నాన్న. సో A ప్లస్ B బై 2 అంతే కదా. sin of A ప్లస్ B. A అంటే A బై 2, B అంటే B బై 2. ఎల్సిఎం 2 అవుతుంది కాబట్టి A ప్లస్ B బై 2గా రాస్తున్నాను. సో 4r cos C బై 2. దీన్ని ట్రయాంగిల్ కదమ్మా, A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 180 డిగ్రీ, A ప్లస్ B ఈక్వల్ టు 180 మైనస్ C బై చేస్తే A ప్లస్ B బై 2 ఈక్వల్ టు 90 డిగ్రీ మైనస్ C బై 2. సైన్ అప్లై చేస్తే ఇది ఏమవుతుంది, cos C బై 2 అవుతుంది. ఓకేనా. సో దీని బదులుగా cos C బై 2 రాస్తాను. cos C బై 2 ఇంటూ cos C బై 2 cos స్క్వేర్ అవుతుంది. సో 4r cos స్క్వేర్ C బై 2 r1 ప్లస్ r2 వాల్యూ. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. లేదు డైరెక్ట్ చేస్తామన్నా కూడా చేయొచ్చు, మా తప్పేం లేదు. అండ్ r3 మైనస్ r1. r3 అంటే మనకి సైన్ అనే టర్ము థర్డ్ వన్లో రావాలి. 4r ఇంటూ cos A బై 2 cos B బై 2 sin C బై 2 మైనస్ 4r ఇంటూ స్మాల్ r అంటే అన్ని సైన్లలోనే ఉంటుంది టర్మ్స్ అన్నీ. ఓకే. sin A బై 2 sin B బై 2 sin C బై 2. ఇప్పుడు మనం రెండింట్లో నుంచి 4rని sin C బై 2ని కామన్ చేయొచ్చు. ఇంకేం మిగులుతుంది, ఫస్ట్ టర్మ్లో ఇవి రెండు మిగిలినాయి. cos A బై 2 ఇంటూ cos B బై 2 మైనస్ 4r కామన్ చేసినాము, sin C బై 2 కామన్ చేసినాం. ఇంకేం మిగిలింది, sin A బై 2 sin B బై 2 మిగులుతుంది. మళ్ళీ మనకి ఫార్ములా కనిపిస్తుంది, cos A cos B మైనస్ sin A sin B, cos ఆఫ్ A ప్లస్ B A ప్లస్ Bనే. ఓకే. సో cos ఆఫ్ A ప్లస్ B బై 2 రైట్. దీన్ని cos A cos B మైనస్ sin A sin B, cos ఆఫ్ A ప్లస్ B కదన్నా. అంటే A ప్లస్ B అన్నప్పుడు మనకి A ప్లస్ A బై 2 B ప్లస్ B బై 2 ఉంది కాబట్టి ఎల్సిఎం 2 అవుతుంది. సో A ప్లస్ B బై 2గా రాస్తాం. మళ్ళీ మనం సేమ్ దీనిలాగానే ఉంది కాబట్టి ఇక్కడ కాస్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, సైన్ వస్తుంది. 4r ఇంటూ sin C బై 2 ఇంటూ sin C బై 2. 4r sin స్క్వేర్ C బై 2 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. r3 మైనస్ r. ఫ్రమ్ 1 and 2 లేదా LHS ఈక్వల్ టు. ఓకే. LHS ఈక్వల్ టు కూడా రాయొచ్చు. నౌ LHS ఈక్వల్ టు r1 ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r ఈక్వల్ టు r1 ప్లస్ r2 అంటే 4r cos స్క్వేర్ C బై 2 వచ్చింది, ప్లస్ r3 మైనస్ r మీన్స్ 4r sin స్క్వేర్ C బై 2. 4rని కామన్ చేద్దాం. cos స్క్వేర్ C బై 2 ప్లస్ sin స్క్వేర్ C బై 2. 4r దీన్ని కొంచెం ఫస్ట్ సైన్ తర్వాత కాస్ రాద్దాం. cos స్క్వేర్ C బై 2. 4r sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా 1. సో 4r అవుతుంది. ఇదే RHS. ఇది కదా నన్ను ప్రూవ్ చేయమండేది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. 4th ప్రాబ్లం. సేమ్ థర్డ్ ప్రాబ్లం ఎలా చేసామో అలా అన్న చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా తీసుకొని చేయొచ్చు. ఓకేనమ్మా. ఈ ప్రాబ్లం మనం డైరెక్ట్ తీసేసుకుందాం. ఫస్ట్ r1 r2 r3 r అంటే ఏంటో రాద్దామంటే రాయొచ్చు, లేదు అర్థమవుతుంది ఫార్ములాస్ తెలుసు అంటే డైరెక్ట్గా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. గివెన్ LHS ఈక్వల్ టు r ప్లస్ r1 ప్లస్ r2 మైనస్ r3. r అంటే ఏమా అన్ని టర్మ్స్ అన్ని సైన్లలోనే ఉంటాయి. 4r ఇంటూ sin A బై 2
sin b by 2 sin c by 2 ప్లస్ r1 అంటే 4r r1 అంటే sin అనేది ఫస్ట్ టర్మ్లో ఉంటుంది sin a by 2 cos b by 2 cos c by 2 ప్లస్ r2 కదా నాన్న సెకండ్ టర్మ్లో sin ఉంటుంది cos a by 2 sin b by 2 cos c by 2 మైనస్ r3 అంటే థర్డ్ టర్మ్లో ఉంటుంది sin 4r ఇంటూ cos a by 2 cos b by 2 sin c by 2 ఓకేనా. నెక్స్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిలో నుంచి 4r ఇంటూ sin a by 2 కామన్ చేయొచ్చు కదా. ఓకే, ఈ రెండింటిలో నుంచి 4r ఇంటూ sin a by 2ని కామన్ చేస్తాను. ఏముంటుంది ఇక్కడ sin b by 2 sin c by 2 ఉంటుంది. ప్లస్ ఇక్కడ sin a by 2 4r వెళ్ళిపోయింది కాబట్టి cos b by 2 cos c by 2 ఉంటుంది. ప్లస్ ఈ రెండింటిలో నుంచి 4r నెక్స్ట్ cos a by 2 కామన్ చేద్దాం. సారీ 4r cos a by 2 ఇంటూ ఇంకేం మిగిలింది ఇక్కడ sin b by 2 cos c by 2 మైనస్ 4r వెళ్ళిపోయింది sin cos a by 2 వెళ్ళిపోయింది cos b by 2 sin c by 2. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి 4rని కామన్ చేస్తాను. sin a by 2 ఉంటుంది. sin a sin b ప్లస్ cos a cos b sin ఆఫ్ ఏం రాయొచ్చుమా a ప్లస్ b by 2 రాయొచ్చు కదా. సారీ రెండు సైన్లు రెండు కాస్లు కదా ఉండేది. కాస్ ఆఫ్ b మైనస్ c by 2 అవుతుంది. ఓకే, ఇది దేనిది ఫస్ట్ వన్ది. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనం 4rని కామన్ చేసాం కదా. ప్లస్ cos a by 2 ఇంటూ sin a cos b మైనస్ cos a sin b ఏం రాయొచ్చుమా sin ఆఫ్ a మైనస్ b కదా. a అంటే b మైనస్ c LCM is 2 హోల్ బ్రాకెట్ 4r ఇంటూ sin a by 2 ఇంటూ ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ చేయండి. మొత్తానికి చూడండి మా మొత్తానికి అబ్జర్వ్ చేస్తే sin a by 2 ఇంటూ cos b మైనస్ c by 2 ప్లస్ cos a by 2 ఇంటూ sin b మైనస్ c by 2. మళ్ళీ మనకి ఇది ఎలా కనిపిస్తుంది 4r ఇంటూ sin a cos b ప్లస్ cos a sin b ఏం ఫార్ములా sin ఆఫ్ a మైనస్ b sin ఆఫ్ a మైనస్ సారీ ప్లస్ కదా ఇక్కడ ఉండేది ప్లస్ b అంటే 4r ఇంటూ sin ఆఫ్ a ప్లస్ b మైనస్ c by 2 LCM. ఓకే, 4r ఇంటూ sin దీని బదులుగా a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 కదన్నా. a ప్లస్ b ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ c కదా. అంటే a ప్లస్ b ప్లస్లో మనము 180 మైనస్ cగా రాయొచ్చు. మైనస్ c బై 2 4r ఇంటూ sin 180 డిగ్రీ మైనస్ 2c బై 2 4r ఇంటూ sin దీన్ని 90 మైనస్ cగా రాస్తాను. ఓకే, 4r ఇంటూ sin 90 మైనస్ టీటా కాస్ టీటా అదే కదా అడిగినే వాళ్ళు RHS. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. ఫిఫ్త్ ప్రాబ్లం. ఇఫ్ r1 ప్లస్ r2 ప్లస్ r3 ఈక్వల్ టు r plus r1 plus r2 equal to r3, then show that c equal to 90 degrees. Okay, చూద్దాం. Given r plus r1 plus
R2 ఈక్వల్ టు R3. R1 ప్లస్ R2 ఈక్వల్ టు R3 మైనస్ Rగా రాయచ్చామా? ఓకేనా? ఎస్. ఆల్రెడీ మనం దీనిని సాల్వ్ చేసాం క్వశ్చన్ నెంబర్ 3లో. ఓకే, గుర్తుందా? సో డైరెక్ట్ రాసేద్దాం. లేదా ఇప్పుడైతే డైరెక్ట్ రాస్తున్నానమ్మా, ఎగ్జామ్లో అయితే మీరు సింప్లిఫై చేయాలి. ఓకే, సో దీని బదులుగా 4R ఇంటూ కాస్ స్క్వేర్ C/2, దీని బదులుగా 4R ఇంటూ సైన్ స్క్వేర్ C/2గా రాస్తాం. ఓకే, 4R క్యాన్సిల్, లేదా రైట్ సైడ్ అయినా పంపించచ్చు. ఇక్కడ 1 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ C/2 బై కాస్ స్క్వేర్ C/2 రాయించామా? ఓకే, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు, అంటే టోటల్గా tan స్క్వేర్ C/2 ఈక్వల్ టు 1, tan C/2 ఈక్వల్ టు 1, ఎందుకంటే అక్యూట్ యాంగిల్ కాబట్టి C/2 అనేది. ఓకే, tan C/2 ఈక్వల్ టు 1ని ట్యాన్లో రాయాలంటే tan 45 డిగ్రీ. tan క్యాన్సిల్ అయితే C/2 ఈక్వల్ టు 45 డిగ్రీ, C ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 90 డిగ్రీ. ఇదే కదన్నా ప్రూవ్ చేయమండేది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. సెకండ్ రామన్ ఫస్ట్ ప్రాబ్లం. ఏం ప్రూవ్ చేయమంటున్నారు? 4 ఇంటూ R1 ఇంటూ R2 ప్లస్ R2 ఇంటూ R3 ప్లస్ R3 ఇంటూ R1 ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. చూద్దాం. గివెన్ LHS ఈక్వల్ టు 4 ఇంటూ R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1. ఓకే, 4 ఇంటూ R1ని డెల్టా బై S మైనస్ ఏగా రాయించామా, ఇంటూ R2ని డెల్టా బై S మైనస్ B. సిమిలర్లీ ఇవన్నీ అలానే రాయండి. డెల్టా బై S మైనస్ B ఇంటూ డెల్టా బై S మైనస్ C, డెల్టా బై S మైనస్ C ఇంటూ డెల్టా బై S మైనస్ A. ఓకే, సో ఎల్సిఎం ఏమవుతుందిమా? S1 మైనస్ S2 S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అవుతుందా? S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. సో డెల్టా స్క్వేర్, ఇంకేం మిగిలింది ఇక్కడ? S మైనస్ A S మైనస్ B క్యాన్సిల్ అయితే S మైనస్ C ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ S మైనస్ A ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ S మైనస్ B. ఏ మిస్ అయిందో అదే వస్తుంది మా న్యూమరేటర్లో. డెల్టా స్క్వేర్ని కామన్ చేస్తాను. 4 డెల్టా స్క్వేర్ ఇంటూ S మైనస్ C ప్లస్ S మైనస్ A ప్లస్ S మైనస్ B బై S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఓకే, 4 డెల్టా స్క్వేర్ ఇంటూ S ఎన్నైనామా 3S మైనస్ కామన్ చేస్తే A ప్లస్ B ప్లస్ C రాయచ్చా, బై S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. 4 డెల్టా స్క్వేర్ ఇంటూ, ఇక్కడ నేను Sని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకే, సి అప్పుడు ఏమవుతుంది? 3S మైనస్ ఇది ఏమైమా 2S కదా, బై ఒక S దీనికి ఇస్తాను. S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C ఇంటూ S. 4 డెల్టా స్క్వేర్ ఇంటూ S, ఇది ముందుకు వస్తాయి. 3S ఇంటూ S అంటే ఎంతమ్మా 1S కదా, బై ఇది మొత్తం ఏమవుతుంది నాన్న డెల్టా స్క్వేర్ కదా, అర్థమవుతుందా? డెల్టా స్క్వేర్ క్యాన్సిల్, 4S ఇంటూ S అంటే 4S స్క్వేర్ అవుతుంది. 4S స్క్వేర్ని 2S హోల్ స్క్వేర్గా రాయచ్చా? 2S అంటే
a plus b plus c whole square. ఇదే కదా RHS. Hence it is proved. Hence it is proved. So this is about question number 1 solution. Second problem. LHS తీసుకొని RHSని అంటే ఇక్కడ 2 ఉన్నాయన్న 1 by 1 ప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం. See. Given LHS ఏముందిమా 1 by r minus 1 by r1 into 1 by r minus 1 by r2 into 1 by r minus 1 by r3. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వద్దులేండి, ఇదే కదా ఇచ్చిండేది. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, తర్వాత దీన్ని అన్నిటినీ మల్టిప్లై చేద్దాం. 1 by r minus 1 by r1. 1 by r అంటే s by డెల్టా కదా నాన్న, మైనస్ 1 by r1 అంటే రెసిప్రోకల్లో ఉంది కాబట్టి s minus a by డెల్టా. సో LCM ఈస్ డెల్టా s minus of s minus a, that means s minus s plus a by delta, s cancel, a by delta. ఇది ఏదిమా 1 by r minus r1. సిమిలర్లీ 1 by r minus 1 by r2 కాబట్టి b వస్తుంది. ఓకే, b by delta and 1 by r minus 1 by r3 థర్డ్ వన్ కాబట్టి c by delta. LHS equal to 1 by r minus 1 by r1 into 1 by r minus 1 by r2 into 1 by r minus 1 by r3. a by delta into b by delta into c by delta. అంటే ABC by delta cube. ABC దీన్ని మామూలుగా మనం ఏం రాయొచ్చు, ఫార్ములాస్ని యూజ్ చేసి 4r డెల్టాగా రాయొచ్చామా ఏబీసీని, బై డెల్టా స్క్వేర్, డెల్టా క్యూబ్. స్క్వేర్ అవుతుంది, ఒకటి క్యాన్సిల్ అయితే 4r డెల్టా స్క్వేర్ అవుతుంది. ఓకే, ఏబీసీ బై డెల్టా క్యూబ్ ఒకటి వచ్చేసింది. ఇప్పుడు మనము 4r by r square into s squareని ప్రూవ్ చేయాలి. అంటే 4r అయితే కనిపిస్తుంది, డెల్టా స్క్వేర్ బదులుగా ఏమొస్తుందిమా, r అంటే ఏంటి, డెల్టా బై s కదా, క్రాస్ మల్టిప్లై చేసుకోండి, rs ఇంటూ డెల్టా కదన్నా. సో 4r by డెల్టాని rs హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అంటే 4r by r square s square. ఇదే కదా మాకు ప్రూవ్ చేయమండేది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లం. LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలి. గివెన్ LHS ఈక్వల్ టు r ఇంటూ r1 ప్లస్ r2 ప్లస్ r3. సింపుల్గా ఏబీసీలలో ఎస్లలో ఉంది కాబట్టి డెల్టాలని యూజ్ చేసుకోవచ్చు, డెల్టాలలో ఉన్న ఫార్ములాస్లని. ఆర్ అంటే డెల్టా బై ఎస్, r1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ కదన్నా, r2 మీన్స్ డెల్టా బై ఎస్ మైనస్ బి, r3 మీన్స్ డెల్టా బై ఎస్ మైనస్ సి. డెల్టా బై ఎస్ ఇంటూ LCM s minus a into s minus b into s minus c. ఓకే, కరెక్టా? ఎస్. డెల్టా బై ఎస్ ఇంటూ ఇక్కడ డెల్టా ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, డెల్టా ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి, డెల్టా ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. డెల్టాని కామన్ చేసుకుంటే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా ఇంటూ డెల్టా
డెల్టా స్క్వేర్ ఓకే బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డెల్టా స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఓవరాల్గా దీన్ని కూడా ఇంకా మనం ఏం రాసుకోవచ్చు అంటే సింపుల్గా రాసేస్తాను నాన్న. ఫాస్ట్గా 3s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ప్లస్ ఏబి రాయచ్చా? డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఓకే, ఇవి రెండు క్యాన్సల్. 3s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ దీన్ని కూడా 2sగా రాస్తాం ప్లస్ ఆర్డర్లో రాస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఆర్ ఏసీ 3s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ 3s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ 3s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ మీన్స్ మైనస్ s స్క్వేర్. ప్లస్ టర్మ్స్ ఫస్ట్ రాద్దాం, తర్వాత మైనస్ టర్మ్స్ రాద్దాం. సో ఇదే కదన్నా ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. Hence it is proved. So this is about question number 3 solution. Fourth problem. Okay, LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయాలి. Given LHS equal to summation R1 by S minus B into S minus C. Okay, summation R1 అంటే ఏంటి మా ఫార్ములా? డెల్టా బై ఎస్ మైనస్ ఏ కదా, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ కూడా బై 1 అంటే సమ్మేషన్ డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ రెసిప్రోకల్ రాస్తే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, సమ్మేషన్ డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఎస్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు న్యూమరేటర్లో ఏమవుతుంది? డెల్టా ఎస్ అవుతుంది. డినామినేటర్లో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అవుతుంది. ఓకే, సమ్మేషన్ డెల్టా ఎస్ బై దీని మొత్తాన్ని మనం ఏం రాయొచ్చుమా? డెల్టా స్క్వేర్ రాయొచ్చు కదా. ఓకే, ఒక డెల్టా క్యాన్సిల్. సమ్మేషన్ ఎస్ బై డెల్టా అంటే ఓవరాల్గా దీన్ని ఎస్ బై డెల్టా 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి కదా. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కదా ఇది. ఎస్ బై డెల్టా అంటే 3 ఇంటూ ఎస్ బై డెల్టా 3 ఇంటూ ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. ఓకే, దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/r ఈక్వల్ టు ఎస్ బై డెల్టా కదమ్మా అయ్యేది రెసిప్రోకలు. ఓకే, సో ఎస్ బై డెల్టా దేని బదులుగా లేకపోతే ఉండండి, వాళ్ళు ఆర్లలో కదా అడిగిండేది. కరెక్టేలేమ్మా. 1/r ఈక్వల్ టు ఎస్ బై డెల్టా అంటే దీని బదులుగా 1/r రాస్తాను. 3/r ఇది కదా అడిగిండేది RHS. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. 5th ప్రాబ్లం. LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఓకే, చూద్దాం. సీననా గివెన్ LHS ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఇంటూ tan c/2. ప్రాబ్లం నెంబర్ 3లో చేసాం R1 ప్లస్ R2 అంటే. ఓకే, బై ప్రాబ్లం నెంబర్ 3. ఓకే, R1 ప్లస్ R2 అంటే ఎంతనన్నా 4r ఇంటూ కాస్ స్క్వేర్ c/2 ఇంటూ tan c/2. 4r ఇంటూ కాస్ స్క్వేర్ c/2 ట్యాన్ని sin c/2 బై కాస్ c/2 రాయచ్చా? 1 1 క్యాన్సిల్. 4r
ఆర్డర్లో రాస్తాను. sin c/2 ఇంటూ cos c/2. ఈ 4ని 2 ఇంటూ 2గా రాయొచ్చానన్నా, ఆర్ sin c/2 cos c/2. 2r ఇంటూ ఒక 2 దీనిలోకి ఇచ్చేస్తాను, 2 sin c/2 cos c/2. 2 sin θ cos θ ఏమ్మా ఫార్ములా, sin 2θ కదా, అంటే హాఫ్ యాంగిల్స్ కాబట్టి ఫుల్ యాంగిల్ అయిపోతుంది, sin c అవుతుంది. 2r sin c మీన్స్ ఎంత, స్మాల్ c కదా. ఓకే, నెక్స్ట్ అండ్ RHS ఈక్వల్ టు R3 మైనస్ R ఇంటూ cot c/2. R3 మైనస్ R మనం ఇది కూడా ప్రాబ్లం 3లో సాల్వ్ చేసాం. ఏమొచ్చింది, 4r sin స్క్వేర్ c/2. కాట్ని cos c/2 బై sin c/2 రాయచ్చా, క్యాన్సిల్. ఈ 4ని 2 ఇంటూ 2గా రాస్తాను, ఆర్ sin c/2 cos c/2. కొద్దిసేపు ఈ 2ని ఇక్కడ ఇచ్చేస్తే 2r ఇంటూ 2 sin θ cos θ, sin θ కదా, ఇక్కడ బై 2లు ఉన్నాయి, ఫుల్ యాంగిల్ అవుతుంది. అంటే దీని బదులుగా మనము స్మాల్ c రాయొచ్చు. ఓకే, therefore LHS ఈక్వల్ టు RHS అయిందమ్మా. therefore R1 plus R2 into tan c/2 ఈక్వల్ టు R3 minus R into cot c/2 ఈక్వల్ టు C. ఇదే కదా ప్రూవ్ చేయమనేది, హెన్స్ ఇట్ ఈస్ proved. So this is about question number 5 solution. Second Roman last 6th problem. Show that R1 into R2 into R3 equal to R cubed into tan cot square A/2 into cot square B/2 into cot square C/2. Given LHS equal to R1 into R2 into R3. R1, R2, R3 వాల్యూస్ మనకి తెలుసు, డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ బి ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి. ఎల్సిఎం ఎస్ మైనస్ ఇంటూ కదా, ఇది ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, డెల్టా క్యూబ్ అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆర్ అంటే ఏంటిమా, డెల్టా బై ఎస్ కదా, కరెక్టా. ఇప్పుడు డెల్టా అంటే ఆర్ఎస్ అవుతుందా. ఓకే, సో డెల్టా ప్లేస్లో ఆర్ఎస్ రాస్తాను, హోల్ క్యూబ్ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ఆర్ క్యూబ్ ఎస్ క్యూబ్ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సి దీన్ని ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. ఓకే, ఆర్ క్యూబ్ ఇంటూ ఒక ఎస్ మైనస్ ఏ తీసుకుంటాను బై ఇక్కడ లేని టర్ము బి అండ్ సి రాస్తాను, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. అర్థమవుతుందా, ఇవి రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక ఎస్ బికి ఇస్తాను, ఇంకొక ఎస్ బికి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై బి కదా, ఏ అండ్ సి రాసుకుంటాను, ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి. ఇంకొక ఎస్ మిగిలింది, ఎస్ మైనస్ సి మిగిలింది బై ఏబి అయిపోయింది. ఇప్పుడు ఏసీ కదమ్మా, ఏసీ అయిపోయింది. ఇప్పుడు ఏబి మిగులుతుంది, ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. సో ఇదే కదనన్నా, ఇది కాట్ స్క్వేర్ A/2. నెక్స్ట్ సెకండ్ వన్ కాట్ స్క్వేర్ B/2 కాట్ స్క్వేర్ C/2 కదా. సో
RHS. Hence, it is proved. So this is about question number 6 solution. Next, third Roman first problem. LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయాలి. Given LHS equal to cos A plus cos B plus cos C. ఓకే సి బేటా ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. cos A plus cos B ఫార్ములా 2 cos of A plus B by 2 into cos of A minus B by 2. cos Cని అలానే రాసేసేయండి. అర్థమైందా? 6th చాప్టర్లో లాస్ట్ ఎక్సర్సైజ్లో చేసాం కదా, అలాగేనన్న ఇది కూడా 2 ఇంటూ కాస్ ఆఫ్ దీన్ని ఏం రాయచ్చునన్న 90 మైనస్ సి బై 2 రాయచ్చా? ఎందుకు? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అనే టాపిక్ ఉంది కాబట్టి. ఓకే, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ సి 2 ఇంటూ కాస్ 90 మైనస్ టీటా ఏమవుతుంది? సైన్ టీటా సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 కాస్ సిని 1 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ సి బై 2 రాయచ్చానన్నా. ఓకే, ఇవన్నీ ముందర రాసుకుంటాను. ప్లస్ ఈ రెండింట్లో నుంచి ఈ 1 అయిపోయింది కదన్నా. ఇప్పుడు ఇదొక టర్మ్ మిగిలింది. దీనిలో నుంచి ఏం చేస్తానంటే 2 సైన్ సి బై 2ని కామన్ చేస్తా. 6th చాప్టర్ క్లియర్గా లాస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకుంటే అర్థమైపోతుందమ్మా. ఇది కామన్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2 మిగిలింది. ఓకే, ఎస్ 1 ప్లస్ 2 ఇంటూ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2. ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2ని 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 రాయచ్చా? ఓకే, 1 ప్లస్ 2 ఇంటూ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ 90 మైనస్ టీటా కాస్ ఆఫ్ a plus b by 2. 1 plus 2 into sin c by 2 into cos of a minus b minus cos of a plus b. 2 into sin a by 2 into sin b by 2. ఓకే, 1 plus 2 2s are 4 ఆర్డర్లో రాస్తాను. sin a by 2 sin b by 2 sin c by 2. 1 ప్లస్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఈ మొత్తం టర్మ్ని ఆర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. 4r ఇంటూ sin a by 2 ఇంటూ sin b by 2 ఇంటూ sin c by 2 బై క్యాపిటల్ ఆర్. 1 ప్లస్ ఇది మొత్తం స్మాల్ ఆర్ కదా నాన్న, బై క్యాపిటల్ ఆర్. ఇదే కదా అడిగినది వాళ్ళు, ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. థర్డ్ రోమన్ సెకండ్ ప్రాబ్లం. ఓకే నాన్న, ఇదంతా తీసుకొని మనం ప్రూవ్ చేయాలి. మీకు 6th చాప్టర్ కరెక్ట్గా బాగా నేర్చుకొని ఉండింటే లాస్ట్ ఎక్సర్సైజ్ ఈ టాపిక్ అంటే ఈ రోమన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయమ్మా. గివెన్ LHS ఈక్వల్ టు cos square a by 2 ప్లస్ cos square b by 2 ప్లస్ cos square c by 2. cos square a by 2 ప్లస్ దీని ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ b by 2 రాస్తాను, ప్లస్ కాస్ స్క్వేర్ c by 2. ఇవన్నీ ముందర రాసుకుంటాను. 1 ప్లస్ కాస్ స్క్వేర్ a by 2 మైనస్ సైన్ స్క్వేర్ b by 2 ప్లస్ కాస్ స్క్వేర్ c by 2.
1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఏమవుతుందమ్మా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఓకే ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 1 ప్లస్ కాస్ ఈ ఏ ప్లస్ బి బై 2ని 90 మైనస్ సి బై 2 రాయచ్చననా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 అర్థమవుతుందా ఎస్ 1 ప్లస్ కాస్ 90 మైనస్ టీటా ఈజ్ సైన్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2ని 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 రాయచ్చా 1 ప్లస్ 1 ఎంతనన్నా 2 ప్లస్ ఇప్పుడు ఇక్కడ నుంచి సైన్ సి బై 2ని కామన్ చేస్తా ఫస్ట్ టర్మ్లో ఏం మిగులుతుంది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మిగులుతుంది మైనస్ సెకండ్ టర్మ్లో సైన్ సి బై 2 మిగులుతుంది ఓకే 2 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ ఆఫ్ దీని సి బై 2 బదులుగా 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 రాయచ్చా ఓకే 2 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ 90 మైనస్ టీటా ఈజ్ కాస్ టీటా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 2 ప్లస్ సైన్ సి బై 2 ఇప్పుడు మళ్ళీ దీని బదులుగా మనము 2 ఇంటూ సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 రాయచ్చమ్మా 2 సైన్ ఏ సైన్ బి ఓకే 2 ప్లస్ ఈ 2 ముందరకు వస్తే 2 ఇంటూ ఆర్డర్లో రాస్తున్నాను సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2 ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే దీన్ని 2 ఆర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను సో ఈ 2 అలానే వస్తుంది ప్లస్ 2 2s 4 ఆర్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 బై ఇది 2r పక్కన రాస్తాను 2 ప్లస్ 4r ఇంటూ సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2 అంటే ఏమా స్మాల్ ఆర్ బై 2r ఇదే కదా అడిగిండేది వాళ్ళు RHS hence it is proved. So this is about question number 2 solution to problem. LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయండి అంటున్నారు given LHS equal to sin square A by 2 plus sin square B by 2 plus sin square C by 2 sin square A by 2ని 1 మైనస్ cos A హోల్ డివిజిబుల్ బై 2 రాయచ్చనన్నా అలాగే అన్నింటినీ కూడా రాయండి cos B by 2 1 మైనస్ cos C హోల్ డివిజిబుల్ బై 2 ఎల్సిఎం ఓవరాల్గా 2 అవుతుంది 1 మైనస్ cos A ప్లస్ 1 మైనస్ cos B ప్లస్ 1 మైనస్ cos C 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ 3 మైనస్ కామన్ చేస్తే cos A ప్లస్ cos B ప్లస్ cos C హోల్ డివిజిబుల్ బై 2 3 by 2 మైనస్ 1 by 2 ఇంటూ cos A ప్లస్ cos B ప్లస్ cos C 3 by 2 ఇంటూ 3 by 2 మైనస్ 1 by 2 ఇంటూ దీని బదులుగా మనము ఫ్రమ్ ప్రాబ్లం 1 నుంచి దీని బదులుగా మనం ఏం రాయొచ్చు 1 ప్లస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్గా రాయొచ్చు ఓకే 3 by 2 మైనస్ 1 by 2ని మల్పేస్తే 1 by 2 మైనస్ 1 by 2 ఆర్ బై 2r
3/2 minus 1/2. 3/2 minus 1/2. LCM is 2. 3 minus 1 2. 2/2. That means 1 minus దీని రెండింటికి బదులుగా r/2r. ఇదే కదా నాకు ప్రూవ్ చేయమండేది వాళ్ళు. RHS. Hence it is proved. So this is about question number 3 solution. Fourth problem. Okay, see beta. ఏ వాల్యూని డెల్టా వాల్యూస్ని మనము ప్రూవ్ చేయాలి. ఏ ఈక్వల్ టు ఇదని, డెల్టా ఈక్వల్ టు ఇది అని. ఓకే, ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది సింప్లిఫై చేద్దాం. r ఇంటూ r1 బై r2 ఇంటూ r3. r ఇంటూ r1. r అంటే ఏంటమ్మా? డెల్టా బై ఎస్ ఇంటూ r1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ బై r2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి. డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా స్క్వేర్ క్యాన్సిల్. అంటే ఓవరాల్గా రెసిప్రోకల్లోకి వెళ్ళిపోతే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ r2 ప్లస్ r3 చేద్దాం. r2 ప్లస్ r3. r2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి. r3 మీన్స్ డెల్టా బై ఎస్ మైనస్ సి. ఎల్సిఎం ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా ఇంటూ ఎస్ మైనస్ సి ప్లస్ డెల్టా ఇంటూ ఎస్ మైనస్ బి. డెల్టా కామన్ చేస్తే ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ బి బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా ఇంటూ 2s మైనస్ ఆఫ్ సి ప్లస్ బి. ఓకేనా? బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా ఇంటూ 2s మీన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి మైనస్ బి. బ్రాకెట్ ఏం వద్దులేనన్నా క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సి అండ్ బి క్యాన్సిల్. డెల్టా ఇంటూ ఏ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇప్పుడు RHS చూద్దాం. RHS ఈక్వల్ టు r2 ప్లస్ r3 ఇంటూ రూట్ ఓవర్ r ఇంటూ r1 బై r2 ఇంటూ r3. r2 ప్లస్ r3 అంటే డెల్టా ఇంటూ ఏ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ రూట్లలో ఉంది కదన్న ఇది రూట్ r ఇంటూ r1 బై r2 ఇంటూ r3 వాల్యూ రూట్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఓకే, డెల్టా ఏ బై రూట్ ఓవరాల్గా రూట్ తీసుకున్నట్లయితే ఓకే. సారీ మా వీడియో ఆన్ చేయడం మర్చిపోయినాను. సో డెల్టా ఏ బై దీన్ని ఏం రాయొచ్చు మనము? రూట్లలో రావాలంటే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి రూట్ 2 టైమ్స్ రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? ఇది 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది? ఇది రూట్లో వాల్యూ, ఈ రూట్లో వాల్యూ మాత్రమే మిగులుతుంది డినామినేటర్లో. ఓవరాల్గా దీన్ని ఇలా రాయొచ్చు. డెల్టా అవుతుంది ఈ వాల్యూ. డెల్టా క్యాన్సిల్ ఏ. ఇదే LHS. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ ఏం అడిగినారు వాళ్ళు? డెల్టా ఈక్వల్ టు r1 ఇంటూ r2 రూట్ ఓవర్ 4r మైనస్ r1 మైనస్ r2 బై r1 ప్లస్ r2 అని అన్నారు. ఓకే, RHS తీసుకుందాం. సేమ్ RHS తీసుకొని LHSని ప్రూవ్ చేద్దాం. ఇక్కడ కూడా గివెన్ RHS ఈక్వల్ టు r1 r2 ఇంటూ రూట్ ఓవర్ 4r మైనస్ r1 మైనస్ r2 బై r1 ప్లస్ r2. r1 r2
ఇంటూ రూట్ ఓవర్ 4r మైనస్ కామన్ చేస్తే r1 ప్లస్ r2 బై r1 ప్లస్ r2 r1 r2 ఇంటూ రూట్ ఓవర్ 4r మైనస్ చూడమ్మా మనం ప్రాబ్లం నెంబర్ 3లో నేర్చుకున్నాం r1 ప్లస్ r2 ఫ్రమ్ ప్రాబ్లం నెంబర్ 3 r1 ప్లస్ r2 అంటే 4r కాస్ స్క్వేర్ c బై 2 కింద కూడా రాసేసేయండి 4r కాస్ స్క్వేర్ c బై 2 4rని కామన్ చేద్దాం ఇక్కడ r1 r2 ఇంటూ రూట్ ఓవర్ 4r ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ c బై 2 బై 4r ఇంటూ కాస్ స్క్వేర్ c బై 2 4r క్యాన్సిల్ r1 r2 ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ c బై 2ని సైన్ స్క్వేర్ c బై 2 రాయొచ్చానన్నా బై కాస్ స్క్వేర్ c బై 2 ఓకే సైన్ బై కాస్ అంటే ఏందిమా tan కదా r1 r2 ఇంటూ రూట్ ఓవర్ సైన్ c బై 2 బై కాస్ c బై 2 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ r1 అంటే డెల్టా బై s మైనస్ a r2 మీన్స్ డెల్టా బై s మైనస్ b ఇంటూ tan c బై 2 డెల్టా స్క్వేర్ అవుతుందమ్మా s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ రూట్ ఓవర్ tan c బై 2 బదులుగా s మైనస్ b ఇంటూ s మైనస్ c హోల్ డివిజిబుల్ బై s ఇంటూ s మైనస్ c మళ్ళీ ఇక్కడ మనము ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే క్యాన్సిల్ చేసుకున్నామో అలా చేసుకోవాలి డెల్టా స్క్వేర్ బై దీన్ని రూట్ s మైనస్ a ఇంటూ s మైనస్ b రూట్ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ రూట్ s మైనస్ b ఇంటూ s మైనస్ c బై రూట్ s ఇంటూ రూట్ s మైనస్ c ఇవి రెండు క్యాన్సల్ రూట్ ఒకటి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు ఏం మిగులుతుంది మా ఓవరాల్గా డెల్టా స్క్వేర్ బై రూట్ ఓవర్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c డెల్టా స్క్వేర్ బై డెల్టా ఒక డెల్టా క్యాన్సిల్ డెల్టా ఇదే LHS హెన్స్ it is proved. So this is about question number 4 solution. Fifth problem. ఏం చేయమంటున్నారు LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయండి అంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్క్వేర్స్లలో ఉంది కదన్నా దీన్ని నేను ఫస్ట్ ఏం అజ్యూమ్ చేసుకుంటున్నానంటే r1 ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r హోల్ స్క్వేర్ అని తీసుకుంటున్నా ఓకే దీన్ని r1 ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r ఇదంతా ఒక పార్ట్ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ ఇక్కడ చూడండి ఇదంతా ఏ ఇదంతా బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా r3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ r1 ప్లస్ r2 ప్లస్ r3 ఏ బి ప్లస్ బి స్క్వేర్ ఓకే దీన్ని ఇంకా మనం ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా రాసేస్తానన్నా r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్లస్ r3 స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ మైనస్ 2 ఇంటూ r1 ప్లస్ r2 ప్లస్ r3 ఇంటూ r ప్లస్ 2 ఇంటూ r1 r2 ప్లస్ r2 r3 ప్లస్ r3 r1 ఇది 1 అనుకోండి బట్ r1 ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r ఈక్వల్ టు 4r కదమ్మా అండ్ r1 r2 ప్లస్ r2 r3 ప్లస్ r3 r1 వచ్చేసి s స్క్వేర్ అయితే ఇప్పుడు ఫ్రమ్ 1 నుంచి
16r square equal to r1 square plus r2 square plus r3 square plus r square minus 2r into r1 plus r2 plus r3 minus 2s square అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. నౌ 2r into r1 plus r2 plus r3 equal to 2 into దీన్ని డైరెక్ట్ రాస్తానన్న ఈ ఆర్ లోపల మలిపేసి డైరెక్ట్ రాస్తున్నాను. డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి, డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. 2 into LCM s into s minus a into s minus b into s minus c. డెల్టా స్క్వేర్ కామన్ చేస్తున్నాం ఒకేసారి. ఇక్కడ ఏం మిస్ అయింది? s మైనస్ b ఇంటూ s మైనస్ c మిగిలింది, మిస్ అయింది. ఇక్కడ వచ్చేసి s మైనస్ a ఇంటూ s మైనస్ c, s మైనస్ a ఇంటూ s మైనస్ b. ఓకే, ఎస్. 2 ఇంటూ దీన్ని ఓవరాల్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 3s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ప్లస్ ఏబి. ఓకే, 2 ఇంటూ 2s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ దీని బదులుగా 2s రాస్తున్నాను ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. 2 ఇంటూ 3s స్క్వేర్ కదా, 3s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. 2 ఇంటూ దీన్ని మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏగా రాయొచ్చు. 2 లోపల మల్టిప్లై చేస్తేమా మైనస్ 2s స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఫ్రమ్ 2 నుంచి r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్లస్ r3 స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ ఈక్వల్ టు 16r స్క్వేర్ మైనస్ 2s స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మైనస్ 2s స్క్వేర్. 16r స్క్వేర్ మైనస్ కామన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి 2s స్క్వేర్ 4s స్క్వేర్ అవుతుంది. ఓకే, మైనస్ కామన్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. 16r స్క్వేర్ మైనస్ దీన్ని 2s హోల్ స్క్వేర్ రాస్తా. 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. 16r స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, 16r స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏ వద్దులేండి రాస్తాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది టర్మ్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది. 16r స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇదే కదమ్మా RHS. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది LHS. Okay, so this is about question number 5 solution. The problem P1 P2 P3 అనేటివి altitudes అంటమ్మా, drawn from vertices ABC to the opposite sides of a triangle respectively. అయితే వీటిని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఓకే, we know that డెల్టా అంటే 1/2 ఇంటూ A ఇంటూ P1. డెల్టా ఈక్వల్ టు అంటే మనకి వర్టిసెస్ అంటే మనకి ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలుసుకున్నాం.
ఓకే, దీని నుంచి P1 అంటే 2 డెల్టా బై ఏ, P2 అంటే 2 డెల్టా బై బి, P3 అంటే 2 డెల్టా బై సి. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు? 1/P1 ప్లస్ 1/P2 ప్లస్ 1/P3. P1 అంటే 2 డెల్టా బై ఏ, P2 1/2 డెల్టా బై పి, P3 1/2 డెల్టా బై సి. ఓకే, దీన్ని నార్మల్గా రాయాలంటే A/2 డెల్టా ప్లస్ B/2 డెల్టా ప్లస్ C/2 డెల్టా. ఎల్సిఎం 2 డెల్టా, A ప్లస్ B ప్లస్ సి. A ప్లస్ B ప్లస్ సి అంటే 2S/2 డెల్టా. ఓకే, క్యాన్సల్. S/డెల్టా మీన్స్ 1/R. ఇదే RHS, ఇది LHS. ఫస్ట్ వన్ ప్రూవ్డ్. సెకండ్ వన్ LHS. 1/P1 ప్లస్ 1/P2 మైనస్ 1/P3. 1/P1 డైరెక్ట్ రాద్దామా నాన్న? రెసిప్రోకల్ రాద్దామా? A/2 డెల్టా, P2 మీన్స్ B/2 డెల్టా, P3 మీన్స్ C/2 డెల్టా. LCM ఈజ్ 2 డెల్టా, A ప్లస్ B మైనస్ C. ఓకే, ఈ సిని ఏం రాస్తానంటే ప్లస్ C మైనస్ 2Cగా రాస్తాను. దీన్ని 2Sగా రాయచ్చా? మైనస్ 2C/2 డెల్టా. న్యూమరేటర్లో 2 కామన్ చేస్తా, S మైనస్ C/2 డెల్టా. 2 క్యాన్సల్. S మైనస్ C/ డెల్టా అంటే 1/R3. నెక్స్ట్ థర్డ్ వన్ P1, ఇది RHS. P2 P3 ఈక్వల్ టు P1 P2 P3 2 డెల్టా బై A, 2 డెల్టా బై B, 2 డెల్టా బై C అంటే 8 డెల్టా క్యూబ్ బై ABC కదమ్మా. 8 డెల్టా అంటే ABC బై 4R, క్యూబ్ ఉంది, క్యూబ్ బై ABC. ఓకే, ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 8 ఇంటూ వద్దులేండి బై 1 అనుకుంటే ABC హోల్ స్క్వేర్ బై 4R. 4R కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి. 8 ఇంటూ ABC హోల్ క్యూబ్ బై 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ R క్యూబ్ 1/ABC. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయితే ఇబ్బంది, 2 మిగులుతాయి. 4 1 జా 4 2 జా 2 1 జా 2 2 జా. ABC హోల్ స్క్వేర్ బై 2 4 జా 8R క్యూబ్. ఓకే, ఒకటి వచ్చింది. ఇంకొకటి ప్రూవ్ చేయాలి. దీన్ని ఇంకా మనం ఇంకా ఏం రాయొచ్చు? అంతే కదా నాన్న అడిగిండేది. 8 డెల్టా క్యూబ్ బై ABC ఒకటి ప్రూవ్ అయింది. ABC హోల్ స్క్వేర్ బై 8R క్యూబ్ అయిపోయింది. RHS. హెన్స్ it is proved. So this is about question number 6 solution. 7th problem. ABC వాల్యూస్ ఇచ్చానన్నా అయితే వీటిని ప్రూవ్ చేయండి అని అంటున్నారు. గివెన్ A ఈక్వల్ టు 13, B ఈక్వల్ టు 14, C ఈక్వల్ టు 15. ఎస్ అంటే ఏమ్మా? A ప్లస్ B ప్లస్ C/2. A 13, B 14, C 15/2. 30, 39, 40, 41, 42/2. That means 21. S minus A అంటే 21 minus 13, 8. S minus B అంటే 21 minus 14 ఎంత వస్తుంది? 7. S minus C అంటే
ఎస్ ఈజ్ 21 మైనస్ 15 6 అవుతుంది. డెల్టా రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ అంటే 21 ఇంటూ ఎస్ మైనస్ ఏ 8, ఎస్ మైనస్ బి 7, ఎస్ మైనస్ సి 6. దీన్ని ఓవరాల్గా సింప్లిఫై చేస్తే 84 హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే 84. క్యాపిటల్ ఆర్ ఏబిసి బై 4 డెల్టా. ఏ 13, బి 14, సి 15 by 4 into 84. 2 2s are 2 7s are 7 1s are 7 1s are 7 2s are 3 4s are 3 5s are. ఓకే, 13 5s are 65, 2 4s are 8. ఆర్ వచ్చేసింది. ఆర్ స్మాల్ ఆర్ ఫార్ములా డెల్టా బై ఎస్. డెల్టా మీన్స్ 84 by S means 21. 3 7s are 3 2s are 3 8s are 7 1s are 7 4s are. So R is 4. S వచ్చేసింది. R1 ఫార్ములా డెల్టా బై S మైనస్ A. డెల్టా 84, S minus A is 8. 2 4s are 8, 2 4s are 8, 2 2s are 2 2s are 2 2s are 2 1s are 21 by 2. ఎస్ వచ్చేసింది. R2 డెల్టా బై ఎస్ మైనస్ బి. డెల్టా మీన్స్ 84, ఎస్ మైనస్ బి మీన్స్ 7. 7 1s are 7 1s are 7 2s are 12 వచ్చేసింది. R3 డెల్టా బై ఎస్ మైనస్ సి. 84 by 6. 2 3s are 2 4s are 2 2s are. Okay, 3 1s are 3 1s are 3, 3 4s are 12. That means 14. ఇవే కదా నాకు ప్రూవ్ చేయమండేది. ఆర్ ఈక్వల్ టు 65 by 8. స్మాల్ ఆర్ ఈక్వల్ టు 4. క్యాపిటల్ స్మాల్ R1 ఈక్వల్ టు 21 by 2. R2 equal to 12, R3 equal to 14. Hence it is proved. So this is about question number 7 solution ma 8th problem. Okay, same nana ఇంతకు ముందు ABC ఇచ్చారు, క్యాపిటల్ ఆర్ స్మాల్ r1 r2 r3ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ r1 r2 r3 ఆర్లు ఇచ్చారు, ABC వాల్యూస్ని ఫైండ్ అవుట్ ప్రూవ్ చేయండి అంటున్నారు. Given R1 2, R2 3, R3 6 and R is 1. ఫస్ట్ మనం డెల్టా కావాలి. డెల్టా స్క్వేర్ ఫార్ములా తెలుసు, R ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3. R 1 2 3 6 6 స్క్వేర్ రాసుకుందామా, ఎందుకంటే డెల్టా స్క్వేర్ ఉంది. డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్, డెల్టా ఈక్వల్ టు 6. ఓకే, ఇప్పుడు మనకి డెల్టా తెలిసిపోయింది. ఎస్ కావాలి అంటే ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ కదా ఫార్ములా. డెల్టా ఈ 6, ఆర్ మీన్స్ వద్దుండండి, ఇప్పుడు నాకు ఎస్ కావాలి కాబట్టి డెల్టా బై ఆర్. దట్ మీన్స్ డెల్టా ఈజ్ 6, ఆర్ ఈజ్ 1, ఎస్ ఈక్వల్ టు 6. ఓకే, నెక్స్ట్ R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ. ఏ కదా కావాల్సిండేది, క్రాస్ మల్టిప్లై వేస్తా. ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు డెల్టా బై R1. ఎస్ మీన్స్ 6 మైనస్ ఏ ఈక్వల్ టు డెల్టా ఈజ్ 6 బై R1 మీన్స్ 2. 2 1 జా 2 3 జా 6 మైనస్ 3 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 3. నెక్స్ట్ R2 equal to delta by S minus B. S minus B equal to delta by R2. 6 minus B equal to 6 by 3. 3 1 ja 3 2 ja. 6 minus 2 equal to B. B equal to 4. R3 equal to delta by S minus C. S minus C equal to delta by R3. 6 minus C equal to 6 by 6. Cancel 1 1. 6 minus C equal to 1. 6 minus 1 equal to C.
సి ఈక్వల్ టు 5 వచ్చేసాయి కదమ్మా. ఇవే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనేది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. చాలా ఈజీ నాన్న ఈ చాప్టర్. ఓకే, ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. ఇక్కడికి మీ చాప్టర్ ఫినిష్ అయిపోయింది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.